हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। చైత్రరథ పర్వం సమాప్తమయ్యింది. ఆ తరువాత స్వయంవర పర్వం ప్రారంభమవుతూ ఉంది. 200వ అధ్యాయం ఇది. ఆది పర్వములో స్వయంవరం చూడడానికి పాండవులందరూ వెళుతూ ఉన్నారు. పురోహితుణ్ణి ఎన్నుకున్నారు. తను ధౌమ్యాచార్యుడు, వేదాంగ తత్వజ్ఞుడు. అలాంటి మహానుభావుడైన ధౌమ్యాచార్యుల వారు ముందు వెళుతూ ఉండగా తం బ్రాహ్మణం పురస్కృత్య పాంచాల్యాశ్చ స్వయంవరం ప్రయుర్ద్రౌపదీం ద్రష్టుం తం చ దేశం మహోత్సవం. తతస్తే నరశార్దూలా భ్రాతరః పంచ పాండవాః. ఆ 5 పాండవులు స్వయంవరానికని వెళుతూ ఉన్నారు. ధౌమ్యాచారులు ముందు వెళుతూ ఉండగా వారిని వెంబడిస్తూ ఉన్నారు పాండవులందరూ కూడా. ద్రౌపదిని చూడాలి, ఆ దేశాన్ని చూడాలి, ఆ మహోత్సవాన్ని చూడాలి, చూసి తీరాలి అనే ఆరాటం పాండవుల్లో ఉంది. వెళుతూ ఉన్నారు. ముందున్న ఆ ధౌమ్యాచార్యులు ఎలాంటి వారు? మళ్ళీ వారి గురించి మహాభారతం చెబుతుంది. మహాత్మానం శుద్ధాత్మానం అకల్మషం దదృశు పాండవా వీర పతిద్వైపాయనం తద. అలా వెళుతూ ఉండగా మళ్ళీ వేదవ్యాసదేవుల వారు అక్కడికి వచ్చారు, పాండవుల దగ్గరికి వచ్చారు. ఎలాంటి వారు వేదవ్యాసదేవుల వారు? మహాత్మానం, తను మహాత్ముడు, శుద్ధాత్ముడు, అకల్మషం, ఏ విధమైన కల్మషము లేనివాడు, దోషం లేని మహానుభావుడు తను వేదవ్యాసదేవుడు. సాక్షాత్తు విష్ణువే వేదవ్యాసదేవులుగా అవతరించారు కనుక ఏ విధమైన దోషాలు తనలో ఉంటాయి? కనుక ఏ విధమైన దోషాలు తనలో లేవు. అలాంటి మహానుభావులైన వేదవ్యాసదేవుల వారిని సందర్శించుకుంటూ ఉన్నారు పాండవులందరూ కూడా. స్వయంవరానికి వెళుతూ వేదవ్యాసదేవుల వారి దర్శనం జరిగింది, గురువరేణ్యుల వారి దర్శనం జరిగింది. ఇదో శుభశకునమని వారు భావించారు. సాక్షాత్తు భగవంతుని దర్శనం జరిగిందంటే ఇక జరగని పని ఉంటుందా మనిషికి? లేదే. కనుక నిశ్చితంగా ఈ పని జరుగుతుంది, స్వయంవరం సంపన్నమవుతుంది, పాండవుల వివాహం సంపన్నమవుతుంది, ద్రౌపదిని వివాహం చేసుకుంటారు అనే శుభశకునం అక్కడే వారికి కనిపించింది. అలాంటి వేదవ్యాసదేవుల వారిని చాలా చక్కగా మహాభారతం స్తోత్రం చేస్తుంది. మహాత్ముడు తను, శుద్ధాత్ముడు, ఏ విధమైన కల్మషం లేనివాడు. అలాంటి వేదవ్యాసదేవుల వారిని చూశారు. తస్మై యథావత్ సత్కారం కృత్వా తేన చ సత్కృతాః.
యథాయోగ్యమైన సత్కారాన్ని వేదవ్యాసదేవుల వారికి చేశారు. ఆ వేదవ్యాసదేవుల వారు కూడా వీరిని సత్కరించుకున్నారు, వీరిని పొగిడారు, వీరు చేసిన కర్మలను పొగిడారు. వీరు చేసిన ఆ కర్మలనన్నిటినీ కూడా తన పూజగా వేదవ్యాసదేవుల వారు స్వీకరించారు. కథాంతే చాభ్యనుజ్ఞాతా ప్రయయు ద్రౌపదీ క్షయం ద్రుపద క్షయం. అక్కడ ఎన్నెన్నో కథలను వేదవ్యాసదేవుల వారు చెప్పారు. వాటిని విన్న తరువాత వేదవ్యాసదేవుల వారి అనుమతిని తీసుకొని ద్రుపదుని ఇంటికి వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఇక్కడ ద్రుపద క్షయం అనే పదాన్ని ప్రయోగించారు. క్షయం అంటే నాశనం అని అర్థం మాకందరికీ తెలుసు. కానీ క్షరం అంటే ఇల్లు అని కూడా అర్థం ఉంది. క్షి అనేది ఒక క్రియాపదం. ఆ క్రియాపదానికి నివాస గతి అని రెండు అర్థాలు ఉన్నాయి. క్షి నివాస గత్యోహో అని రెండు అర్థాలు ఉన్నాయి. కనుక క్షయ అంటే నివాసం అని అర్థం. ద్రుపదుని నివాసానికి పాండవులందరూ కూడా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో రమణీయమైన అడవుల్ని చూస్తూ ఉన్నారు. సరోవరాలను సందర్శనం చేసుకుంటూ ఉన్నారు. అక్కడి విశేషాలను ధౌమ్యాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఆయా సరోవరాలలో తీర్థాలలో స్నానం చేస్తూ ఉన్నారు. పుణ్యమైన ఆ అడవులను చూస్తూ అక్కడ భగవంతుణ్ణి సందర్శనం చేసుకుంటూ అక్కడక్కడ బస చేస్తూ, నేరుగా వెళ్ళడం కాదు, అక్కడికి వెళ్ళడం కాదు, మధ్య మధ్యలో బస చేస్తూ, మధ్య మధ్యలో నివాసం చేస్తూ అక్కడ కాలకృత్యాలను తీర్చుకుంటూ ధర్మాన్ని పరిపాలిస్తూ వారు వెళుతూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా వారు అధ్యయనాన్ని ఆపలేదట. చూడండి, అధ్యయనం యొక్క అభిరుచి ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో, పాండవుల అధ్యయనం ఎలా ఉందో. మహాభారతం ఇది. మహాభారతంలో పాండవుల గుణగణాలను ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నారో మేము గమనించాలి. అలా ప్రయాణంలో వెళుతూ ఉండగా అదొక తీర్థయాత్ర వారికి కూడా. ద్రుపదుడు మహాభగవద్భక్తుడు కనుక ఆ ద్రుపదుని రాజ్యంలో కూడా ఎన్నో భగవంతుని దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలను సందర్శనం చేసుకోవాలని కూడా వారికి కోరిక ఉంది. కనుక అదో తీర్థయాత్ర అనుకున్నారు. అలా మధ్య మధ్యలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ ఆయా క్షేత్రాలలో ఉన్న భగవంతుని సందర్శనం చేసుకుంటూ వారు వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఏం చేస్తూ ఉన్నారు అంటే చాలా చక్కగా చెబుతారు. స్వాధ్యాయవంతః శుచయః. స్వవిహితమైన అధ్యయనాన్ని వారందరూ కూడా పంచపాండవులు కూడా చేస్తూ ఉన్నారట. ఎలాంటి అధ్యయన నిరతి వారికి ఉందో మనం గమనించాలి. పాండవులకు భీమసేన దేవుల వారికి తప్ప మిగతా వారికి వివాహం కాలేదప్పుడు. కనుక వారందరూ కూడా బ్రహ్మచారులే. భీమసేన దేవుల వారు కూడా ఆ దృష్టిలో బ్రహ్మచారులే. సరే, అయినా కూడా వారందరూ కూడా ఇంకా చదువుకుంటూ అధ్యయనం చేసుకుంటూ వేదాధ్యయనం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. పాండవులందరూ కూడా యాత్రను చేస్తూ ఉన్నాం కదా, ఈ యాత్ర చేయడమే శ్రమ. ఈ శ్రమలో అధ్యయనం చేయడమేంటి? ఒక స్థానానికి వెళ్ళిన తరువాత అధ్యయనం చేయాలి అని మనసులో అనుకోలేదు. వారందరూ కూడా పాండవులందరూ కూడా అలా వెళుతూనే అధ్యయనం చేస్తూ యాత్రను చేస్తూ ఉన్నారట. స్వాధ్యాయవంతః. ఎవరైతే నియమం తప్పకుండా స్వాధ్యయనం చేస్తారో వారే పరిశుద్ధంగా ఉంటారట, వారే పరిశుద్ధిని సంపాదించుకోగలరట. కనుక స్వాధ్యాయవంతః అని చెప్పిన తరువాత శుచయః అని అంటూ ఉన్నారు. అధ్యయనం చేయడం అంటే ఏంటి? అర్థజ్ఞాన పర్యంతంగా అధ్యయనం చేయడం. వేదాలను వల్లెవేయడం మాత్రమే కాదు, వేదాలను పారాయణం చేయడం మాత్రమే కాదు, ఆ వేదాలు ఏ భగవంతుని స్వరూపాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయో ఆ స్వరూపాన్ని నెమరు వేసుకోవడం, ఆ స్వరూపాన్ని గురించి ఆలోచించడం, అదే నిజమైన అధ్యయనం. అర్థజ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిజమైన అధ్యయనం. అంతే తప్ప నోటితో చదవడం మాత్రమే అధ్యయనం కాదు. మనం అలా అనుకున్నాము, అది తప్పు, అది కాదు. చదవటం మాత్రమే అధ్యయనం కాదు. ఏ విద్య అయినా, అది లౌకిక విద్య అయినా అది అలౌకిక విద్య అయినా, చదవడం మాత్రమే నిజంగా చదువు కాదు. చదివి అర్థం చేసుకోవడమే నిజమైన చదువు. లౌకికంలో కూడా అంతే కదండి. మనం బైహార్ట్ చేసినంత మాత్రాన, కంఠస్థం చేసినంత మాత్రాన దాన్ని అధ్యయనం అని ఎవరైనా అంటారా? లేదే. దాని గురించి జ్ఞానం ఉండాలి, తెలుసుకోగలగాలి మనిషి. కనుక కంఠస్థం చేస్తే ఏ విధమైన ప్రయోజనం లేదు, లాభం లేదు. కనుక ఆ భగవంతుని చింతన చేసేవారట అధ్యయనం చేస్తూ ఎవరైతే భగవంతుని చింతన చేయగలరో వారే నిజంగా పరిశుద్ధంగా ఉండగలరని భాగవతంలో మీరు విన్నారు.
అచ్యుత భావశుద్ధ. విదురుడు మైత్రేయుని దగ్గరికి వెళ్ళాలి. గంగాద్వారంలో ఎలా వెళ్ళాడు? తృతీయ స్కంధంలో గమనించండి. యయో అచ్యుత భావ శుద్ధ. అచ్యుతుని భావనతో పరిశుద్ధుడై విదురుడు మైత్రేయుని దగ్గరికి వెళ్ళారని భాగవతం మనకు చెబుతుంది. కనుక శుద్ధిని ఎలా సంపాదించుకోవాలి? స్నానం చేసినంత మాత్రాన మనిషికి శుద్ధి కలగదు. మనమలా అనుకుంటాం, స్నానం చేశాను, నేను శుద్ధుడయ్యాను, నేను మడిగా ఉన్నాను. కాదు, భగవంతుణ్ణి ఆలోచించగలగాలి. పారాయణం చేస్తూ ఎంత సాధ్యమో సాధ్యమైనంత వరకు అర్థానుసంధానం చేసుకుంటూ ఆ భగవంతుని మహిమను చింతన చేయగలగాలి. ఎవరైతే భగవంతుని మహిమను చింతన చేయగలరో వారే పరిపూతులవుతారు, వారే పరిశుద్ధులవుతారు. అలా పాండవులు చూడండి, వారి మహిమ ఏంటో, వారి గొప్పతనమేంటో మనం గమనించాలి. స్వాధ్యయనం చేస్తూ ఉన్నారు, స్వవిహితమైన వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ వేదాధ్యయనం చేస్తూ చేస్తూ ఆ వేదాల యొక్క అర్థాన్ని కూడా చింతిస్తూ ఉన్నారు. అక్కడ ప్రతిపాదించబడిన భగవంతుని మహిమ ఏంటో ఆ మహిమను తెలుసుకుంటూ ఉన్నారు, చింతన చేస్తూ ఉన్నారు. కనుక శుచయః, పరిశుద్ధిని వారు సంపాదించుకున్నారట. చాలా చక్కని మాటలు ఇవన్నీ కూడా. శుచరః మధురాః ప్రియవాదినః, మధురంగా మాట్లాడేవారు, ప్రియంగా మాట్లాడేవారు. మరొకరు నొచ్చుకునేలా మాట్లాడడం వారికి తెలియదు, అస్సలు తెలియదు. మరొకరు మెచ్చుకోవాలి, అందరూ మెచ్చుకునేట్లు మాట్లాడేవారు. ప్రియంగా ఉండేవి వారి మాటలు, ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపించేవి. అలాగే మధురంగా కూడా ఉండేవట. ఓ సుభాషితం చెబుతుంది, హితం మనోహారిచ దుర్లభం వచః అని చెబుతుంది. హితమైన మాట, మధురమైన మాట దుర్లభమట. కానీ పాండవులకు అది దుర్లభం కాదు. ఎందుకంటే దేవతలు వారు చెప్పిన తరువాత అది హితంగానూ ఉంటుంది, అది మధురంగానూ కూడా ఉంటుంది. అలా మాట్లాడే స్తోమత కలవారు పాండవులు. చూడండి, మాటలు ఎలా ఆడాలో మహాభారతం ఎంత చక్కగా చెబుతుందో, పాండవులు ఎలా మాట్లాడేవారో మహాభారతం ఎంత బాగా చెబుతుందో మనం గమనించాలి. మధురాః ప్రియవాదినః. ఎంత కష్టంలో ఉన్నారు పాండవులు. బ్రాహ్మణ వేషంలో వారు ఉన్నారు, క్షత్రియుని వేషంలో లేదు, రాజ్యం లేదు వారికి, కష్టాలు. అయినా కూడా మధురాః ప్రియభాషిణః. ఆ కష్టాలకు, ఆ కలతలకు వంగకుండా, ఆ కలతలకు కృంగకుండా ఎలా వ్యవహరించాలి, మరొకరితో ఎలా మాట్లాడాలి తెలుసుకున్నవారు మాత్రమే కాదు, అలా ఆచరించేవారు కూడా పాండవులు. మధురాః ప్రియవాదినః. ఎలా అద్భుతమైన మాటలు ఉన్నాయో మనం గమనించాలి. ఆనుపూర్వేణ సంప్రాప్తాః పాంచాలాన్ పాండునందనాః. క్రమంగా వారందరూ కూడా పాంచాల నగరానికి విచ్చేశారు. అక్కడికి వచ్చిన తరువాత ఎక్కడ బస చేయాలి, ఎక్కడ నివాసం ఉండాలి అనుకున్నారు. ఒక కుమ్మరి ఇంట్లో వాళ్ళు ఉండడానికని అనుకున్నారట. కుమ్మరి ఇంట్లో ఉండాలి. తన పుణ్యమేంటో గమనించండి. కుమ్మరి ఇంట్లో పాండవులు ఉంటారంటే, దేవాధిదేవతలైన పాండవులు ఆ కుమ్మరి ఇంట్లో ఉండాలని నిశ్చయం చేసుకున్నారంటే తన పుణ్యం ఎలాంటిదో అనుకున్నాడు. ఇలాంటి బ్రాహ్మణులు, తేజస్సులైన బ్రాహ్మణులు నా ఇంట్లో ఉంటారా? చాలా సంతోషం అనిపించింది ఆ కుమ్మరికి, చాలా ఆనందం అనిపించింది. అక్కడ కూడా బ్రాహ్మణ వృత్తినే చేపట్టారు. ఎవరికీ తెలియకూడదు, మేం పాండవులం అని ఎవరికీ తెలియకూడదు. తెలిసే సమయం సందర్భం వచ్చినప్పుడు తెలియాలి, ఇప్పుడు కాదు అనుకున్నారు వారందరూ కూడా. ఎవరికీ తెలియలేదు వాళ్ళెవరో, అందరూ బ్రాహ్మణులే అనుకున్నారు. ఎలా వేషంలో ఉన్నారో చూడండి, ఎలాంటి వేషంలో వారు ఉన్నారో, ఎలాంటి వేషంలో దాక్కున్నారో గమనించండి వారందరూ కూడా పాండవులు. అలా ఎవరికీ తెలియకుండా వారున్నారు. యజ్ఞసేనస్తు పాంచాలః భీష్మద్రోణ కృతాగసం జ్ఞాత్వాత్మానం తదారేభే త్రాణాయ ఆత్మక్రియాం క్షమాం. ద్రుపదుడు, తన పేరు యజ్ఞసేన అని, చాలా మంచి పేరు యజ్ఞసేన. మీ కొడుకులకు పెట్టండి, కొడుకులకు కానీ మనవాళ్ళకు కానీ తెలిసిన వారికి కానీ చెప్పండి, చాలా మంచి పేరు యజ్ఞసేన, ద్రుపదుని పేరు. ఆ యజ్ఞసేనుడు ఆలోచించాడు, అప్పటి వరకు భీష్ముని వల్ల భయం, ద్రోణాచార్యుల వల్ల భయం ఉండేది. ఎవరికి? యజ్ఞసేనునికి, ద్రుపదునికి. కానీ ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు పుట్టిన తరువాత ద్రోణాచార్యుల వారి భయం లేదు ఇప్పుడు. ఎందుకంటే ద్రోణాచార్యుల వారిని చంపేవాడు తన కొడుకు, అలాంటి కొడుకును తను సంపాదించుకున్నాడు. కనుక ద్రోణాచార్యుల వారి భయం ఏదైతే ఉందో అంతవరకు ఆ భయం తొలగిపోయింది. ఇక భీష్మాచార్యుల వల్ల భయం తనకుంది,
ఆ భయాన్ని తొలగించుకోవాలని కూడా ఆలోచించాడు. ఎలా ఆ భయాన్ని తొలగించుకోవడం అంటే, నా కూతుర్ని ద్రౌపదిని యాజ్ఞసేనిని అర్జునునికి ఇచ్చి వివాహం చేస్తే ఇక ఆ భీష్మాచార్యులు కూడా నాకు బంధువులవుతారు. బంధువులవ్వడం వల్ల ఆ భీష్మాచార్యుల వారి భయం కూడా తొలగిపోతుంది అని అనుకున్నాడు. ఇవన్నీ రాజకార్యాలు ఇవన్నీ కూడా. అలా అనుకుని ఆ యాజ్ఞసేనిని ద్రౌపదిని అర్జునికి ఇవ్వాలని తను ఆలోచించాడు. కానీ పాండవుల్ని కౌరవులు చంపారనే వార్త అంతటా ప్రసిద్ధమయ్యింది. అయినా కూడా బ్రాహ్మణుడు చెప్పాడు ద్రుపదునికి, రాజా, పాండవులు చనిపోలేదు, దివ్యజ్ఞానంతో నేను చెబుతూ ఉన్నాను, ఇప్పటి శకునాన్ని గమనించి చెబుతూ ఉన్నాను, పాండవులు అస్సలు చనిపోలేదు. చనిపోలేదు మాత్రమే కాదు, నీ నగరానికి వస్తూ ఉన్నారు వారందరూ కూడా. కనుక వారు వచ్చేట్లు నువ్వు చేయాలంటే నువ్వు స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలని బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ బ్రాహ్మణుని వాక్కుపైన విశ్వాసంతో ద్రుపదుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అలా భీష్మాచార్యుల వారి భయం కూడా తొలగించుకోవాలని తను అనుకున్నాడు. సోన్వేషమాణ కౌంతేయాన్ పాంచాలో జనమేజర దృఢం ధనురథానమ్యం కారయామాస భారత వైయాఘ్రపాదస్యోగ్రం వై సృంజయస్య మహీపతి. సృంజయుని ధనుస్సు అది. ఆ ధనుస్సు పేరు కింధర అనే పేరు. కింధుర అనే పేరు. ఏ ధనుస్సును ఎత్తి ఆ పగ్గం ఏదైతే ఉందో ఆ జ్యా అని దాన్ని అంటారు. జ్యా బంధనం చేయాలి. ఆ ధనుస్సుకు పగ్గం ఉంటుంది. ఆ పగ్గం ఏదైతే ఉంటుందో దాన్ని కట్టాలి. ఒకవైపు నుండి మరోవైపు కట్టాలి. ఆ ధనుస్సు ఆ భాగాన్ని వంచి దానికి కట్టాలి. కట్టిన తరువాత బాణాలను సంధానం చేయాలి. సంధానం చేసి పైన ఉన్న ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. ఇలాంటి లక్ష్యఛేదన ఏదైతే ఉందో ఆ లక్ష్యఛేదన చేసిన వారికి ద్రౌపదిని నేను ఇస్తాను అని ఆ యజ్ఞసేనుడు ద్రుపదుడు తను ప్రతిజ్ఞ చేశాడు. ఎలాంటి లక్ష్యఛేదనం అంటే శ్రీమదాచార్యులు కూడా చాలా చక్కగా చెప్పారు. వృక్షం పైన ఒక లక్ష్యం అంటే అక్కడ కూడా ఓ మత్స్యం చేప ఉండేదట. అది కూడా ఆకృతి అంతే, నిజమైన చేప కాదు. ఆకృతి చేప యొక్క ఆకృతి అక్కడ ఉంటుంది. పైన యంత్రంలో అది ఉంటుంది. కింద జలాశయంలో గురిని చూస్తూ దాన్ని కొట్టాలి. దాన్ని చూస్తూ కాదు కొట్టడం, జలాశయంలో ప్రతిబింబాన్ని చూసి ఆ ప్రతిబింబం ఎక్కడుందో గమనించి దాన్ని కొట్టాలి, దాన్ని వేధించాలి, లక్ష్య వేధన చేయాలి. ఇది షరత్తు. ఇలా చేసిన వారికి, లక్ష్యపూర్తి చేసిన వారికి నా కూతుర్ని వివాహం చేసిస్తానని ఆ యజ్ఞసేనుడు చెప్పాడు. అది రుద్రదేవుల వారి ధనుస్సు అని కూడా పురాణాంతరంలో చెప్పబడింది. రుద్రదేవుల వారి వరం కూడా ఆ ద్రుపదునికి ఉంది. నువ్విలాంటి ప్రతిజ్ఞ చేశావు కనుక ఎవరి వల్ల నీకు బాధ కలగదు, ఏ రాజుల వల్ల కూడా బాధ కలగదు, ఏ రాజులు నిన్ను హింసించరు. అనాయాసంగా సునాయాసంగా ఈ స్వయంవరం సంపూర్ణమవుతుంది, సమాప్తమవుతుంది అని రుద్రదేవుల వారు వరం ఇచ్చారు. మొదట ఈ ధనుస్సును ఎత్తడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు, జ్యాబంధనం చేయడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ త్రాడు ఏదైతే ఉంటుందో ఆ త్రాడును కట్టడం, పై కట్టుకు కట్టడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు అని రుద్రదేవుల వారి వరం ఉంది. కనుక ఇలాంటి స్వయంవరాన్ని ఏర్పరిచాడు. ఇలాంటి లక్ష్యఛేదనను ద్రుపదుడు ఏర్పాటు చేశాడు. శంకరేణ వరం దత్తం ప్రీతేన చ మహాత్మన ఇతి నిశ్చిత్య మనస కారితం లక్ష్యముత్తమం యంత్రం వైహాయసం చాపి కారయామాస కృత్రిమం తేన యంత్రేణ సహితం రాజన్ లక్ష్యంచ కాంచనం అని ఆ లక్ష్యవేధం చేయాలని తను చెప్పిన తరువాత సరే అని అక్కడ ఆ స్వయంవరాన్ని చూడడానికని దుర్యోధన మొదలైన వారు వచ్చారు, కర్ణుడు వచ్చాడు, కౌరవులందరూ వచ్చారు, యాదవులు వచ్చారు, కృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, అక్కడికి వాళ్ళందరూ కూడా వచ్చారు. బ్రాహ్మణులతో కూడుకుని పాండవులు కూడా అక్కడ వచ్చారు. 33 కోటి దేవతలు కూడా అక్కడికి అరుదించారు ఆ స్వయంవరాన్ని చూడాలని. ఓ సభను ఏర్పాటు చేశారు. అందుకోసం ఎక్కడ ఆ సభను ఏర్పాటు చేశారంటే శింషుమారుని శిరస్థానములో ఆ చక్కని సభను ఏర్పాటు చేశారట. అంటే ఈశాన్య దిక్కు, శింషుమారుని యొక్క తల ఎక్కడుంటుంది, అది ఈశాన్య దిక్కులో ఉంటుంది. పూర్వోత్తర మధ్య భాగములో ఉంటుంది. పూర్వోత్తర మధ్య భాగం అంటే అది ఈశాన్య భాగం. అది దాన్ని అపరాజిత, ఆ దిక్కును అపరాజిత అని పిలిచారు. ఎందుకంటే
ఆ దిక్కులో దేవతలందరూ కూర్చుని సాధనం చేశారట. ఆ దిక్కులో కూర్చుని సాధన చేసినందువలన, భగవంతుణ్ణి ఆరాధించినందువలన దేవతలకు అపజరమనేదే లేదట. అపజరం ఎరుగలేదట. కనుక మనం ఇంట్లో ఈశాన్యంలో దేవమూల అని ఎందుకంటాం? దేవమూలలో కూర్చుని భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే ఎలాంటి అపజరము మనకు సంభవించదు. కనుక దేవతల్ని ఈశాన్య భాగంలో ఆరాధించాలి, భగవంతుణ్ణి ఈశాన్య భాగంలో ఆరాధించాలి అని వాస్తుశాస్త్రం మనకు చెబుతుంది. దేవతలు కూడా వాస్తుశాస్త్రాన్ని పాలించారు, గమనించాలి. ఏ శాస్త్రము కూడా అబద్ధం కాదు. చెప్పడంలో కాస్త తారుమారవుతుందేమో, హెచ్చు తగ్గులు అవుతాయేమో, చక్కగా చదవనప్పుడు చెప్పడంలో కూడా తారుమారులు అవుతాయి. కనుక అజ్ఞానం, విపరీత జ్ఞానం, భ్రమం, వీటితో హెచ్చు తగ్గులు అవుతాయి చెప్పడంలో. అలా హెచ్చు తగ్గులైనంత మాత్రాన శాస్త్రం అబద్ధమని తీర్మానించుకుంటే ఎలా? వాస్తుశాస్త్రం కూడా ప్రసిద్ధమైనదే, సిద్ధమైనదే, యోగ్యమైనదే, ప్రయోజనకారి అయినదే. మనం దాని గురించి ఇప్పటికే విన్నాం. జనమేజయుడు సర్పసత్రానికి ఉపక్రమించాడు. సర్పసత్రానికి ఉపక్రమించేటప్పుడు ఆ సభను ఏర్పాటు చేయాలి. ఆ సభను ఏ ముహూర్తంలో ఏర్పాటు చేశారో గమనించి ఈ సర్పసత్రం సమాప్తమవ్వదు అని తేల్చి చెప్పేశాడు. ఆ విషయాన్ని మనం విన్నాము. కనుక ముహూర్త శాస్త్రం కూడా నిజమైనదే, అబద్ధం కాదు. ముహూర్త శాస్త్రం, జ్యోతిష్యం నిజమైనదే, వాస్తుశాస్త్రం నిజమైనదే. శాస్త్రాలన్నీ కూడా ప్రమితమైనవే, ప్రమాణ సిద్ధమైనవే. ఆ శాస్త్రాలపైన మనిషికి నమ్మకం ఉండాలి. శాస్త్రంలో చెప్పినట్టు పాలించాలి మనిషి. ఎందుకంటే దేవతలు కూడా ఆ ఈశాన్య దిక్కులో భగవంతుణ్ణి ఆరాధించినందువలన వారు విజయాన్ని సంపాదించుకున్నారే తప్ప అపజరాన్ని ఏ రోజు కూడా సంపాదించుకోలేదు అని మనకు శాస్త్రం చెబుతుంది, ఉపనిషత్తులు చెబుతాయి, వేదాలు చెబుతాయి. కనుక దాన్ని అపరాజిత. పరాజితుడంటే ఏంటి? ఓడిపోయినవాడు. అపరాజితుడంటే ఓడిపోనివాడు. దేవతలు అపరాజితులయ్యారు. ఎందుకని? ఆ ఈశాన్య భాగంలో కూర్చుని భగవంతుణ్ణి ఆరాధించి యుద్ధం చేసినందువలన అపరాజితులయ్యారు కనుక ఆ దిక్కును కూడా అపరాజిత అని పిలుస్తారట. అలాంటి అత్యద్భుతమైన ఆ ఈశాన్య దిక్కులో ఆ సభను ఏర్పాటు చేశారట. ప్రాగుత్తరేణ నగరాత భూమి భాగే సమే శుభే. ఆ నగరానికి ఈశాన్య భాగంలో ఆ శుభమైన, సమానమైన ఆ దేశంలో చాలా అత్యద్భుతమైన భవనాలను నిర్మించారట. వితానేన విచిత్రేణ సర్వతస్సమలంకృత. అత్యద్భుతమైన వర్ణన ఉంది. ఎలా ఆ సభను నిర్మాణం చేశారు, ఎక్కడైతే స్వయంవరం జరగాలో ఆ స్వయంవరం జరగాల్సిన ప్రదేశాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా మహాభారతంలో వర్ణన ఉంది. ప్రియాన్ సర్వస్య లోకస్య సత్కృతై కర్మభిశుభై. అక్కడికి వచ్చిన వారందరికీ కూడా సరిగ్గా ఆతిథ్యం జరగాలి, ఏ లోటు జరగకూడదు, ఎవరికి అసమాధానం కలగకూడదు, అందరికీ సంతోషం కలగాలి, సంతోషంతో వెళ్ళిపోవాలి. ద్రౌపదిని పొందలేదు అనే అసమాధానం తప్ప మరే అసమాధానం కూడా వారికి ఉండకూడదు, అసంతృప్తి వారికి కలగకూడదు. ద్రుపదుడు చూడండి, ఒక యజమాని అయి, ఒక గృహస్థుడై, ఒక రాజై ఎంత అద్భుతమైన ఆతిథ్యాన్ని తను ఏర్పాటుపరచాడు. బ్రాహ్మణులతో కూడుకొని పాండవులందరూ వచ్చారట. కృష్ణ దర్శన సిద్ధ్యర్థం. ఎందుకని వచ్చారు? ద్రౌపదీదేవిని చూడాలి. ద్రౌపదీదేవిలో తమ తమ భార్యలు ఉన్నారు. ఒక దేహంలో 5గురు ఉన్నారు అక్కడ. ఉమాదేవి ఉంది, కానీ ఉమాదేవికి తగిన భర్త దొరకలేదు. శాపం ఉన్నందువలన రుద్రదేవుల వారికి ఆ ఉమాదేవి దక్కలేదు. ద్రౌపదితో వివాహం జరగలేదు. కానీ ధర్మరాజు భార్య శ్యామలాదేవి ఆ ద్రౌపదీ దేహంలో ఉంది. భీమసేన దేవుల వారి భార్య ద్రౌపదీదేవి తనే ముఖ్యంగా ఆ దేహంలో ఉంది. కనుక భీమసేన దేవుల వారి భార్య నిజంగా అర్జునుని అంటే ఇంద్రుని భార్య శచీదేవి కూడా అక్కడ ఉంది. అలాగే అశ్విని దేవతలు నాసత్య దస్ర, ఆ నాసత్య దస్రులు కూడా అశ్విని దేవతల భార్య ఉషాదేవి కూడా అక్కడుంది. ఉమాదేవి అక్కడుంది. కానీ ఉమాదేవికి తన భర్త యొక్క సంపర్కం జరగలేదు, వివాహం కాలేదు ఆ జన్మలో. అలా తమ తమ భార్యలు అక్కడ ఉన్నారు. కనుక ద్రౌపదిని వివాహం చేసుకోవాలని, పాణిగ్రహణం చేసుకోవాలని పాండవులందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. చాలా ఉత్సాహంతో పాండవులందరూ కూడా ఉన్నారు. ఆ పాండవులందరూ కూడా అక్కడికి వచ్చి
ఆ సామ్రాజ్యం యొక్క ఆ రాజ్యం యొక్క వృద్ధిని సమృద్ధిని గమనించి చాలా సంతోషంగా వారున్నారట. తతస్సమాజో వవృధే సరాజన్ దివసాన్ బహూన్. అలా రోజు రోజుకు వచ్చేవాళ్ళు పెరుగుతూ ఉన్నారట. అలా 15 రోజులు గడిచాయి. 16వ రోజు ద్రౌపదీదేవికి మంగళ స్నానం చేయించాలని అందరూ సిద్ధమయ్యారు. మైత్రే ముహూర్తే తస్యాశ్చ రాజదారా పురావిద. 16వ రోజు మైత్ర ముహూర్తంలో, చాలా అద్భుతమైన ముహూర్తంలో ఆ మంగళ స్నానం చేయిస్తూ ఉన్నారట. చూడండి ఎలాంటి అద్భుతమైన ముహూర్తాలు వారికి దొరుకుతాయో. దేవతలకు అలాంటి ముహూర్తాలు దొరుకుతాయి, మాలాంటి వారికి దొరుకుతాయా? వివాహానికే మంచి ముహూర్తాలు ఉండవు అసలు. ఉపనయనానికే మంచి ముహూర్తాలు ఉండవు అసలు. కానీ మంచి ముహూర్తంలో చూసి చూసి ఉపనయనం చేయాలి, వివాహం చేయాలి. చాలా మంచి ముహూర్తంలో చేయాలి. ఏదో ఆపత్కాల ముహూర్తంలో కాదు, ఆ ముహూర్తంలో చెయ్యకూడదు. సతీపతులు ధర్మాన్ని పరిపాలించాలి, ఉపనీతుడైన వాడు ధర్మాన్ని పరిపాలించాలి, అది ముఖ్యంగా ఉండాలి. కానీ ఇప్పుడేమయ్యింది, ఉపనయనం అంటే అది వివాహానికి లైసెన్స్గా మారిపోయిందంతే. అందుకోసమే ఉపనయనం చేస్తూ ఉన్నాం. వివాహం చేయడం అంటే ఏంటి అంటే సంతానం కనడానికి అదొక లైసెన్స్గా మనం వివాహాన్ని చేస్తూ ఉన్నాం. కాదు, వివాహం ఎందుకోసం? నిజమే, సంతానం కోసం వివాహం నిజమే. కానీ సంతానాన్ని సంపాదించడం అనేది ఒక ధర్మం అనే భావన ఉండాలి. కానీ ఏమవుతూ ఉంది ప్రపంచమంతా? ఏ దారిలో నడుస్తూ ఉంది ప్రపంచమంతా? ఎంత అధ్వాన్నమైపోతూ ఉన్నాయి ఉత్సవాలన్నీ కూడా. ఉపనయనం జరుగుతూ ఉంటుంది, అక్కడ శచి, శ్యామల, పురంధర, ఇంద్ర మొదలైన దేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం. పరమ పవిత్రమైన వేదోచ్చారణ జరుగుతూ ఉంటుంది. అక్కడ చెప్పులేసుకుని పాశ్చాత్య వేషాలతో అక్కడ ఫోటోలు తీస్తూ వీడియో తీస్తూ ఉంటారు. దేవతలు ఉంటారా అక్కడ అసలు? అలాంటి అపవిత్రమైన ప్రదేశంలో దేవతలు ఉంటారా? ఇక దేవతలే లేనప్పుడు మనం ఎంత ఆ తతంగాన్ని పరిపాలించినా, ఆ తంత్రాన్ని పరిపాలించినా ఏం లాభం దానివల్ల? ఏ విధమైన లాభము లేదు. పరిశుద్ధమైన ప్రదేశంలో ఉపనయనం జరగాలి, పరిశుద్ధమైన ప్రదేశంలో జరగాలి. నేను ఎన్నో ఉపనయనాలను చూశాను, అలాంటి ఉపనయనాలను చూశాను, వెళ్ళాను. కానీ ఇప్పుడు చాలా సంకోచం కలుగుతుంది. ఉపనయనానికి వెళ్ళాలంటే, వివాహానికి వెళ్ళాలంటే సంకోచం కలుగుతూ ఉంటుంది. అలాంటి సంకోచం కలగకుండా మాకే సంకోచం కలుగుతుందంటే దేవతలకు ఏమవుతుంది? వస్తారా అక్కడ? ఇప్పుడైతే వివాహం కన్నా ముందే ఎన్నెన్ని ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి అసలు? అదొక వివాహంలాగే జరుగుతూ ఉన్నాయి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే ఆ విషయం గురించి చాలా అసమాధానం నాకుంది. మంచి జరగాలనే కోరిక మాత్రం ఉంది. దయచేసి అలా మంచిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఫోటోలు తీయకూడదు అని నేను చెప్పడం లేదు, వీడియో తీయకూడదు అని నేను చెప్పడం లేదు. కానీ అక్కడ చెప్పులేసుకుని అక్కడికి వస్తారంటే పాశ్చాత్య ధోరణితో, పాశ్చాత్య భావనతో, పాశ్చాత్య వేషములో, అపవిత్రమైన వేషములో అక్కడ ఉంటారంటే ఇక మంత్రాలకు అర్థమేంటి, తంత్రాలకు అర్థమేంటి? కనుక ఆలోచించాలి. ఎన్నెన్ని ఖర్చు చేస్తాం మనం? కొందరైతే కోట్లు కోట్లు ఖర్చు చేస్తారు. కానీ ఏముంటుంది అక్కడ? ధర్మం ఉంటుందా? ప్రేమ ఉంటుందా? అక్కడ భక్తి ఉంటుందా? అనురాగం అనేది ఉంటుందా? అక్కడ కూడా అలాగే ఏవో సినిమా పాటలు, ఎలాంటివో ఊరేగింపులు, చూడరాని డ్యాన్సులు ఇలా ఉంటాయి. కానీ ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం ఎలా జరిగింది? ఎంత పరిశుద్ధంగా జరిగింది, ఎంత శుద్ధంగా, ఎంత పరిశుద్ధంగా జరిగింది. మారాలండి. మా కొడుకే కదా వివాహం చేసుకుంటూ ఉన్నవాడు, నాకు కోడలు కదా తను, వారికి మంచి జరగాలి కదా, బ్రాహ్మణుల ఆశీర్వాదం సంపన్నమవ్వాలి కదా. అదే కదా వారికి 10,000, ఆ ఆశీర్వాదమే. వీడియోలు 10,000, ఫోటోలు 10,000 కాదే. అక్కడ పౌరోహిత్యం చేయించే పురోహితునికి కూడా అవకాశం ఉండదు. అక్కడ ఫోటోలు తీసే వారి సంభ్రమమే సంభ్రమం, అక్కడ వారి సంబరం.
ఎక్కడ పురోహితుడు ఎక్కడ ఉంటాడు అసలు? చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కొందరికి కోపం రావచ్చు, ఇదేంటి ఇలా చెబుతూ ఉన్నారని. కానీ ఆలోచించండి, కాస్త చేసుకుందాం. అది మరో వివాహం. పరిశుద్ధంగా ఒక వివాహాన్ని చేసుకుని, ఎవరి ఆర్భాటం లేకుండా, బాహ్యాడంబరం లేకుండా, ఏకాంతంలో ఎందరు ఉండాలో అందరిని పిలిచి పరిశుద్ధమైన వివాహాన్ని చేసుకుని, రెండోసారి ఆ వీడియో కోసమో, షూటింగ్ కోసమో, ఫోటోల కోసమో మరోసారి చేసుకుంటే పర్వాలేదు, చెయ్యకూడదు, అయినా కూడా చేసుకుంటే పర్వాలేదేమో అనిపిస్తుంది. అంటూ మారాలి. ఎలా మారాలో నాకు తెలియదు, నాకు తెలుసు ఎలా మారాలో, కానీ అందరికీ తెలియాలి. మేము ఆలోచించాలి ఎలా మారాలి. నేను చెప్పకూడదు, అయినా కూడా చెబుతాను. ఎవరో నాకు ఓ సినిమాలోని ఓ ప్రసంగాన్ని నాకు చూపించారు. అంటే ఆ సినిమాలో వివాహం జరుగుతూ ఉంటుంది. వివాహం జరుగుతూ ఉన్నప్పుడు చెప్పులేసుకొని పైకి వస్తూ ఉంటారు. వాళ్ళు చెబుతారు అక్కడ, నాన్న చెప్పులు అక్కడే ఉండాలి, కింద ఉండాలి, దేవతల సమారాధన జరుగుతూ ఉంది అక్కడ, చెప్పులు కింద విడిచి పైకి రావాలి. ఆఫీస్లో ప్రవేశం ఉంటుందా? వైద్యుని దగ్గరికి వెళ్ళగలమా అలా చెప్పులేసుకుని? అంగడిలోకి వెళ్ళగలమా? లేదు. బయట విడిచి రండి అని చెబుతారు నిస్సంకోచంగా. బయట విడిచి వెళతాం. అరే, ఏదో ఒక వైద్యశాలలో, ఆసుపత్రిలో, ఒక అంగడిలో వెళ్ళడానికి చెప్పులు బయట పడేసి వెళ్ళాలి లోపలికి. అలాంటప్పుడు భగవంతుని సమారాధన జరుగుతూ ఉంటుంది అక్కడ. భగవంతుని స్వరూపమైన వేదోచ్చారణ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చెప్పులేసుకుని అక్కడ ఉంటే దేవతలు ఉంటారా అసలు అక్కడ? అస్సలు ఉండరు. దేవతల దీవెనలు కావాలి ఆ దంపతులకు, బ్రాహ్మణుల దీవెనలు కావాలి. పవిత్రమైన మంత్రాలవి, అతి పవిత్రమైన మంత్రాలవి. అనుకుంటా ఉన్నానండి సంస్కారాల గురించి చెప్పాలని, ఉపనయనం, వివాహం, నామకరణం, వీటి గురించి చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. కానీ సమయం నాకు దొరకడం లేదు. మహాభారతం చెప్పడమే నాకు సమయం సాధించడానికి నాకు కష్టమవుతూ ఉంది. అలా పెళ్ళిళ్ళు, ఎలాంటి పెళ్ళిళ్ళు ఉండాలి? మహాభారతంలో ఎంత అద్భుతంగా ఆ పెళ్లి జరిగిందంటే, ఆ ద్రౌపదిని అలంకరించడానికి కూడా, మంగళస్నానం చేయించడానికి కూడా పరిశుద్ధమైన ముహూర్తంలో మంగళస్నానానికి ఉపక్రమించారు. మా బాధ ఏంటంటే, వివాహం ఎప్పుడు అంటే, ఇలాంటి కళ్యాణ మంటపం ఏ రోజు దొరుకుతుందో ఆ రోజు వివాహం. ఆ రోజు ముహూర్తం ఉన్నా లేకపోయినా, విపరీత ముహూర్తం ఉన్నా, ఏం జరిగినా అది కావాలి. ఇలాంటి కళ్యాణ మంటపమే కావాలి. లక్షలు కుమ్మరించి కళ్యాణ మంటపాన్ని బుక్ చేసి వివాహం చేస్తాం. కానీ సరి అయిన ముహూర్తంలో వివాహం జరగడం లేదు. పరిశుద్ధంగా వివాహాలు జరగడం లేదు. అపరిశుద్ధంగా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇక వివాహం ఎందుకు? వైదికమైన వివాహం ఎందుకు? ఇలాంటి అపరిశుద్ధి ఉన్నప్పుడు అపరిశుద్ధంగానే వివాహం చేసుకోవచ్చు కదా అని చాలాసార్లు ఎందరో చెప్పారు. కానీ పరిశుద్ధమైన ముహూర్తంలో ద్రౌపదీదేవిని అలంకరించడానికి, ద్రౌపదీదేవికి మంగళస్నానం చేయించడానికి, మంగళాంగికి మంగళస్నానం చేయించడానికి ఉపక్రమించారట. ద్రౌపదీదేవి ఎలా ఉంది? ఎంత అందగత్తే అసలు భారతీదేవి. తను అలాంటి లావణ్యం, అలాంటి అందం లక్ష్మీదేవికి తప్ప మరెవరికి ఉంటుందండి? మరెవరికీ సాధ్యం కాదు. అలాంటి అందగత్తె లక్ష్మి, అలాంటి అందగత్తె లక్ష్మీదేవి. అలాగే ద్రౌపదీదేవి కూడా అలాంటి అందగత్తె. అంతకన్నా తక్కువైన అత్యద్భుతమైన అందం తనది, లావణ్యం తనది. అలాంటి ద్రౌపదికి మంగళ స్నానం చేయనారంభించారు. ఎలా మంగళ స్నానం చేశారు, ఎలా అలంకరించారు, ఏం జరిగింది, ఆ తతంగాన్నంతా మళ్ళీ రేపు విందామని చెబుతూ, అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.